ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవి ముందు మిక్సీ పట్టుకుందాం. ఏంటా ఇది అనుకుంటున్నారా? రండి, టేస్టీ బచ్చల కూర పచ్చడి చేసుకుందాం. ఎలా చేయాలో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. వెల్కమ్ టు రమ్యశ్రీ షైన్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, బచ్చల కూర పచ్చడికి కోసుకుందాము. ఇక్కడ తర్వాత పైన కూడా ఉంది బచ్చల కూర, అది కూడా కోసుకుందాము. ఆకుకూరలు ఇంట్లో పెంచుకుంటే ఎంత బాగుంటుందంటే, మాకు ఇక్కడ విజయవాడలో అండి ఒక 3 తోటకూర కట్టలు వచ్చేసి 25 రూపాయలు, లేదంటే 20 రూపాయలు ఒక్కో చోట అయితే. అలా ఉన్నాయండి ఆకుకూరలు కూడా. మన ఇంట్లో ఆకుకూరలు ఉన్న కొంచెం ప్లేస్లోనైనా చిన్న చిన్న డబ్బాలలోనైనా ఆకుకూరలు పెంచుకుంటే చాలా మంచిది. మొత్తం చిన్న చిన్న ఆకులతో సహా కోసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవో ఇంత ఆకైతే వచ్చింది. ఇప్పుడైతే పైకి వెళ్ళి మిగతాది కోసుకుందాము. ఈ 2 బాటిల్స్లో ఉన్న బచ్చల కూరని కోసేద్దాము. ఆకులన్నీ గిల్లేస్తే మళ్ళీ కొత్త ఆకులు వచ్చి చక్కగా ఒత్తుగా వస్తుంది చెట్టు. మీకు బచ్చల కూర పచ్చడి కూడా చూపిస్తాను ఇప్పుడు. మొత్తం అయితే ఇలా కోసేసాను. ఇంత ఆకైతే వచ్చింది. ఇప్పుడు బచ్చల కూర పచ్చడి చేద్దామండి. 4 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు గుజ్జు అండి, 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువ చింతపండు గుజ్జు. అలాగే 4 ఎండుమిరపకాయలు. ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇందాక ఈ బాండీలో నేను తోటకూర ఫ్రై చేశాను, ఆ బాండీనే పెడుతున్నాను. ఇది కూడా ఆకుకూర కాబట్టి కడగాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం ఆయిల్ కాగాక కొంచెం ఈ 4 ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. వేగిన మిరపకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆయిల్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర కలుపుకోవాలి. కాస్త పచ్చిమిరపకాయలు ఇలా వేగే వరకు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేద్దాం. దీన్ని పక్కన పెడదాం. ఆ బాండీలోనే ఆకు, బచ్చలాకు త్వరగానే మగ్గుతుంది. చూసారా ఎంత తొందరగా మగ్గిపోయింది. ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. చక్కగా మగ్గిపోయింది. కావాలనుకున్న వాళ్ళు దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటా కలపట్లేదు. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఉల్లిపాయలు అవి అన్నీ చల్లారి పెట్టుకోవాలి. ఈ 2 చక్కగా చల్లారిపోయాను. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకొని ముందు ఈ ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవి ముందు మిక్సీ పట్టుకుందాం. వేయించుకున్న ఆకు కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండర్ పట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం గుమగుమలాడే తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం పచ్చిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ. తాలింపు ఎరడాలుగా వేగింది. కొంచెం ఇంగువ, గుమ్మ వాసన వస్తుంది. తాలింపు పచ్చగా వేయండి. గుమగుమలాడే బచ్చల కూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేయని వాళ్ళైతే టేస్ట్ చూడండి, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇందులో టమాటాలు కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే, లేదంటే లేదు. వేడి అన్నంలో చక్కగా ఈ బచ్చల కూర పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.